సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి తండ్రి అయిన దేవుని నేను మహింపరుస్తున్నాను. ప్రియులారా, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అయినప్పటికీ దేవుడు తన బిడ్డలైనటువంటి మనల్ని అందరినీ కూడా ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద మనల్ని భద్రపరిచి మరి ఈ దినమున ఇటు రీతిగా దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకు ఈ యొక్క గొప్ప తరుణాన్ని అనుగ్రహించినందుకు గాను దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మహిమపరచబద్దులమై ఉన్నామనేటువంటి సంగతిని మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనము ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్యాంశము లేక పాఠ్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ వాక్య భాగం మనమందరము ఎరిగినటువంటి వారమే. ఒకడు రక్షించబడిన తర్వాత అతడు తన మరణం వరకు కూడా నమ్మకముగా ఉండవలననేటువంటి సంగతిని బాప్తిస్మము పొందక మునుపే రక్షింపబడబో మనుష్యునికి చెప్పబడేటువంటి హెచ్చరిక. ఎందుకంటే రక్షణ మెట్లను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరు రక్షింపబడడానికి మార్గం ఏమిటి అని మనం ఒకరికి తెలియజేస్తూ ఉన్నప్పుడు వారు వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి. అంతే, అక్కడి వరకేనా అంటే కాదు. అటు తర్వాత మరొక మాట దానికి జోడించబడింది. అది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మరణం వరకు నమ్మకముగా ఉండాలి. ఈ యొక్క మాటను గురించి ఉదయకాలం మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రక్షింపబడిన తరువాత రక్షణను కొనసాగించవలసినటువంటి బాధ్యత అనేటువంటిది ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది అనేటువంటి సంగతిని మనము గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. భయముతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించవలసినటువంటి ఒక హెచ్చరిక మనము ఇవ్వబడుతున్నాం. ఎందుచేత ఈ హెచ్చరిక ఇవ్వబడుతున్నాం? భయముతోనూ వణుకుతోనూ రక్షణ ఎందుకు కొనసాగించాలి? అంతగా జాగ్రత్తగా కాపాడుకోనవలసినటువంటిదా అది అంటే అవును, నిజమే, అది చాలా జాగ్రత్తగా కాపాడుకోనవలసింది. ఎందుచేత ఒకడు రక్షణలో నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. దేవుని యొక్క చిత్తములో నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇదే మాటను హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనమును మనం చూసినట్లయితే, విశ్వాసం లేని జీవము గల దేవుని విడిచిపోయినటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనాను కలగవచ్చునేమో, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి విడిచిపోయేటువంటి అవిశ్వాసముతో కూడినటువంటి హృదయము ఎవరికైనాను కూడా కలగవచ్చు. కనుక రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించమంటున్నాడు. ఎందుచేత రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే, రక్షణను మనము చిన్నదానిగా తీసివేసినట్లయితే దేవుని యొక్క మహా ఉగ్రతకు మనం గురవుతాం అనేటువంటి సంగతిని కూడా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణ, ఆ రక్షణకు చెల్లించినటువంటి మూల్యమును బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనను తాను సిలువమాను మీద అప్పగించుకొని మనుషులందరి కొరకు తన యొక్క రక్తమును, తన యొక్క శరీరమును నలగొట్టుకొని తన యొక్క రక్తమును చిందించి మనుష్యుల యొక్క విమోచన కొరకు, మనుష్యుల యొక్క పాప క్షమాపణ కొరకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే మనము తప్పించుకొనలేము. దేవుని యొక్క మహా ఉగ్రత నుండి తప్పించుకొనలేము. కనుక రక్షణను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకొనవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటి సంగతిని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అన్నాడు. కనుక సువార్తకు విధేయులైన
తర్వాత దేవునికి నమ్మకముగా చివరి వరకు జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది అని ప్రతివారు గమనించాల్సినటువంటి సంగతిని ఉదయకాలము నేను జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మకముగా జీవించుట అనగా లోక సంబంధుల వలె జీవితమును జీవించవలనని కాదు, కానీ లోకమునకు దూరముగాను దేవునికి దగ్గరగాను జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. లోక సంబంధులుగా కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి ఇదే మాటను చెప్తున్నాడు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉన్నారా? మీరు ఇంకను లోక సంబంధులై ఉన్నారా? ఆర్ యు స్టిల్ కార్నల్ అనేటువంటి ప్రశ్నను అక్కడ వేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ కార్నల్ అనేటువంటి మాట చాలా చక్కని మాట. గ్రీక్ భాషా పదమైనటువంటి సెరికికోస్ అనేటువంటి మాటలో నుండి సంగ్రహించబడింది. ఆ మాట యొక్క సరైనటువంటి అర్థం ఏమిటంటే వారు ఇంకనూ కూడా లోకమును ప్రేమించేటువంటి వారిగా ఉన్నారా అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. లోక సంబంధులు అనగా లోకమును ప్రేమించేటువంటి వారు, లోకమునకు ఇష్టలుగా జీవించేటువంటి వారు, లోకములో జీవించేటువంటి వారు, లోక సంబంధులై జీవించేటువంటి వారు. కనుక ఒకడు రక్షించబడిన తరువాత అతడు ఇక లోక సంబంధి కాదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తారు. మీరు ఉన్నారు, అయితే ఇప్పుడు ప్రభువును బట్టి ప్రభువులో మీరు ఉన్నారు కనుక మీరు ఇక లోక సంబంధులు కారు అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒకడు రక్షించబడిన తర్వాత నమ్మకముగా జీవించుట అనగా లోక సంబంధిగా కాక, లోకమునకు చెందినటువంటి వాడిగా కాక, దేవునికి చెందినటువంటి వానిగా, లోకమునకు దగ్గరగా కాక దేవునికి దగ్గరగా అనగా లోకమునకు దూరముగాను దేవునికి దగ్గరగాను ఒకడు జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటి అంటే ఇహలోక మాలిన్యమును తనకు అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి ఏమిటి అంటే ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా, లోక సంబంధిగా అతడు జీవించకుండా దేవునికి దగ్గరగా జీవించేటువంటి మనుష్యుడై ఉంటాడు అనేటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, మనము నమ్మకముగా జీవించాలనేటువంటి ఉద్దేశము తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు కలిగి ఉన్నారనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల నంబర్ 1 తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నంబర్ 2 ప్రతి దినము, ఎవ్రీడే, ప్రతి దినము. ఏ పండగ కాదు, లేదంటే క్రొత్త సంవత్సరానికి కాదు, లేదంటే దేవుడు ఏదో మేలు చేశాడు అనేటువంటి ఉద్దేశంతో ఒక కృతజ్ఞతా కూడికని ఏర్పాటు చేసుకుని అక్కడితో అయిపోవడం కాదు, లేదంటే కేవలము ఆదివారం కాదు, బట్ ఎవ్రీ సింగిల్ డే, ప్రతి దినము యువర్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్ షుడ్ బి షోన్ ఆర్ షుడ్ బి ఎగ్జిబిటెడ్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతి దినము కూడా దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఇదే. ఎందుచేతనంటే ప్రతి దినము ఒకడు జీవించినట్లయితేనే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని సాధన చేయడానికి అతడు అలవాటు పడతాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును నిరంతరము సాధన చేయుట ద్వారానే దానిలో ఒకడు అభివృద్ధి చెందగలడు. అంతేగాని ఎప్పుడో ఒకసారి అతడు ఆత్మ సంబంధిగా ఉండడానికి ప్రయత్నం చేసి ఎల్లకాలము నేను ఆత్మ సంబంధిగానే ఉన్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే దానికంటే బుద్ధిహీనత మరొకటి లేదు. కాబట్టి ఆత్మ సంబంధిగా జీవించాలి అంటే నిరంతరము దాని నిమిత్తము అభ్యాసము చేయవలసినటువంటి అవసరం ఉంది. నిరంతరము సాధన
చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల మనసు కలిగి ఉంటాడు. దేవుని వైపునకు దృష్టి కలిగి ఉంటాడు. దేవుని వైపు చూడడానికి అతడు ఆశ కలిగి ఉంటాడు. ఆత్మ సంబంధిగా లేనటువంటి వాడు లోకము వైపు ఉంటాడు, లోకము తట్టు ఉంటాడు, లోకమునకు చెందినటువంటి వానిగా ఉంటాడు, లోకములో ఉంటాడు, లోకముతో ఉండుట ద్వారా శరీర సంబంధిగానే ఎంచబడతాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చాలా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మాట, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు యుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతరు. చాలా స్పష్టంగా అక్కడ తెలియజేసేసాడు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు శరీర సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెడతారు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెడతారు. అనగా దేవునికి నమ్మకముగా ఎలా జీవించాలి, ఎలా జీవించినట్లయితే నేను ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండుటకు ఆ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడనేటువంటి ఆశతో, అనేటువంటి గురితో ఒకడు జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. అది అత్యంత క్లారిటీగా, ఎంత స్పష్టముగా ఆ యొక్క వ్యత్యాసాన్ని తెలియజేశాడో మనం చూస్తున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది అంటున్నాడు. అనగా ఈ రెండిటికి మధ్య నిత్యము పోరాటమే కానీ ఎప్పటికీ కూడా ఈ రెండిటికి మధ్య సమాధానం ఉండదు. నిత్య పోరాటమే జరుగుతూ ఉంటుంది. అయితే ఆత్మ సంబంధి అయినటువంటి వాడు మాత్రము ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీదే మనస్సును పెడతాడు. అతడు లోక సంబంధిగా జీవించడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధిగా జీవించడానికి ఒకడు ప్రయత్నం చేస్తూ ఉంటాడో దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా అతడు ఎంచబడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని యెల్లా తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశము, ఇది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల. ఎవరైతే రక్షించబడి ఉన్నాడో ప్రతి దినము కూడా ఆత్మ సంబంధిగా జీవించడానికి, దేవునికి నమ్మకస్తునిగా జీవించడానికి అతడు ప్రయాస పడవలసినటువంటి అవసరత ఉన్నదనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో మరొక చక్కటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి, ఒకడు నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వెనుక తట్టు చూచినట్లయితే వాడు ముందుకు వెళ్ళలేడు, క్రింద పడిపోతాడు. సాధారణంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క ఆ విధానం మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. నాగటి మీద చేయి పెట్టిన తర్వాత ముందుకు వెళ్ళవలసినటువంటి వాడు వెనక తట్టు చూచినట్లయితే ప్రభు అంటున్నాడు, ఒకసారి నన్ను గోరని ఎడలా, వెంబడించడానికి ఉద్దేశించిన ఎడలా మరలా వెనక తట్టు తిరిగి చూడడానికి వీలు లేదు అనేటువంటి సంగతిని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 10 వచనములు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 20 వచనములు మనం ఒకసారి చూద్దాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. చాలా చక్కటి మాటని చెప్తున్నాడు. మీరు ఇక మీకు చెందినటువంటి వారు కారు అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తుంది. మీరు మీ సొత్తు కారు. You no longer belong to yourself. You no longer belong to yourself. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. క్రొత్త నిబంధనలో పత్రికల్లో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్కువగా ఉపయోగించినటువంటి పదాల్లో ఒకటి ఏంటంటే దాసులు అనేటువంటి మాట. దాసుడు. ఈ దాసుడు అనేటువంటి కాన్సెప్ట్కి మనం ఇప్పుడు అలవాట్లేదు, కానీ దాసుడు అనగా ఒకడు విలువ పెట్టి వెల ఇచ్చి ఒక మనుష్యుని కొనుక్కున్న తర్వాత
ఆ మనుష్యుడు తన జీవిత కాలము కూడా ఎవరైతే అతన్ని కొనుగోలు చేశారో అతని యొద్ద అతని ఇష్టాన్ని బట్టి పనిచేస్తూ ఉండాలి. దాసుడు అనగా ఆ మాట యొక్క అర్థం అని స్లేవ్ అని ఇంగ్లీష్లో అంటున్నారు. మరి ఒక పర్యాయ పదం బాండ్ సర్వెంట్ అనేటువంటి మాటను అపోస్తులుడు కూడా ఉపయోగించాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఎన్నటికి నీ క్రీస్తు దాసుడును కానేరను అంటున్నాడు. దాసుడు అనగా ఒకడు తన ఇష్టాన్ని బట్టి కాక తన యజమాని యొక్క చిత్తాన్ని బట్టి పనిచేసేటువంటి వాడు. ఇంకా తన మీద తనకు ఎలాంటి హక్కు లేనటువంటి వాడు. ఎందుచేత యజమాని తనను విలువ పెట్టి కొన్నాడు కనుక, వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి ఇక తను యజమాని యొక్క సొత్తు. క్రైస్తవులను కూడా ఇదే రీతిగా చాలా చక్కగా అపోస్తులుడైనటువంటి పౌలు ఇక్కడ పోలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు వెల ఇచ్చి కొన్నటువంటి వారు. మీరు క్రీస్తు యొక్క రక్తం అనేటువంటి అమూల్యమైనటువంటి వెల చేత మీరు కొనుగోలు చేయబడినటువంటి వారు కనుక ఇక మీరు మీ సొత్తు కాదు. ఈ మాటను చాలా చక్కగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యు నో లాంగర్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. కాబట్టి ఇక మీరు యజమాని యొక్క చిత్తాన్ని బట్టే మీరు ప్రవర్తించవలసినటువంటి వారై ఉన్నారు. యజమాని యొక్క చిత్తం ఏమిటంటే ఆయనకు నమ్మకముగా జీవించాలని. ఎవరినైతే ఆయన సంపాదించుకున్నాడో తన కొరకు, తన కుమారుని ద్వారా, వారు ఆయనకు నమ్మకస్తులుగా జీవించాలనేటువంటిది ఆయన యొక్క చిత్తం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనమును మనం చూసినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. నూతన జీవం మనకు అనుగ్రహించబడింది. కొరింథీ పత్రికలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అని, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అన్నాడు. కాబట్టి నూతన జీవమును పొందినటువంటి వారమై దానికి అనుగుణముగా నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాము కనుక ఇక లోక సంబంధులుగా జీవించడానికి వీలు లేదు. నంబర్ 1, కొనబడినటువంటి వారము, అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదల చేయబడినటువంటి వారము, నూతన జీవమును ధరింపజేయనటువంటి వారము, నవీన స్వభావము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో నవీన స్వభావము ధరించుకున్నటువంటి వారము కనుక ఇక మనము ప్రతిదినము మన సిలువనెత్తుకొని వెంబడించవలసినటువంటి అవసరం ఉన్నది. మనల్ని మనం ప్రభువునకు సమర్పించుకొనవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక చక్కటి ఉదాహరణ మనం చూసినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు మాసిదోనియా సంఘమును గూర్చి చెప్తూ ఈ యొక్క మాటను ఉపయోగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మనం ఈ యొక్క మాసిదోనియా సంఘాన్ని గురించి దగ్గరగా చూసాము. అయితే ఒక మాటను మనము ఈ యొక్క మాసిదోనియా సంఘమును గురించి అపోస్తులుడైనటువంటి పౌలు వివరించినటువంటి మాటను మనం చూసి మనం ముందుకు వెళదాం. 8వ అధ్యాయము 5వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ప్రభువునకు తమను తామే అప్పగించుకున్నారు. ప్రభువునకు అప్పగించుకున్నట ఎలాగ సాధ్యపడింది? ప్రభువునకు తమను తామే అప్పగించుకున్నారంటున్నాడు కదా. అది ఏ విధంగా సాధ్యపడింది? ఎలాగ తమను తాము అప్పగించుకున్నారు? అసలు ఆ ఆలోచన వారిలో ఎలాగ ఉత్పన్నమైంది? ఒకరు తమను తాము ప్రభువునకు సంపూర్తిగా అప్పగించుకుంటారని వారి మనసులో ఆలోచన ఎలా కలిగింది? పౌలు అంటున్నాడు ఈ యొక్క వచనం చివరిలో, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు, ఇంతగా చేస్తారని మేము కూడా అనుకోలేదు. కాబట్టి పౌలు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నట్లయితే వారు తమను తామే ప్రభువునకు అప్పగించుకున్నారు కదా. మరి ఇలాగ అప్పగించుకోవాలనేటువంటి ఆలోచన వారి హృదయాల్లో ఎలాగ ఉత్పన్నమైంది?
అంటే వెంటనే గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి మన యొక్క ఆలోచనలు ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. వారు ఇంతగా తమను తాము ప్రభువునకు అప్పగించుకున్నారంటే వారి మనస్సుల్లో బలముగా నాటుకొని పోయినటువంటి ఆలోచన ఏమై ఉంటుంది అనగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తేసే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎలా కలిగింది వారికి ఆ ఆలోచన? ప్రభువునకు తమను తాము ఎంతగా అప్పగించుకున్నారంటే అంతగా అప్పగించుకొనడానికి వారిని ప్రోత్సాహపరిచింది ఏమిటంటే ఈ పౌలు చెప్పినటువంటి మాటలు అయి ఉండొచ్చు. ఏమిటి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తేసే నాయందు జీవించుచున్నాడు అని చెప్పి పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు జీవించుచున్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము అది నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నాకు అనుగ్రహించబడింది. కాబట్టి ఒకడు నమ్మకముగా జీవించడానికి ప్రోత్సాహపరిచేటువంటిది, ప్రేరేపించేటువంటిది ఏమిటంటే తమను తాము ప్రభువునకు అప్పగించుకునేటువంటిది ఏమిటంటే క్రీస్తు ప్రభువు తను తాను మన కొరకు అప్పగించుకున్నటువంటి ఆ యొక్క గొప్ప సందర్భము, ఆ యొక్క గొప్ప దృశ్యం నమ్మకముగా జీవించడానికి ఒకరిని ప్రేరేపిస్తుంది. కాబట్టి పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరు కూడా అలాగే సమర్పించుకోనండి. ఏ రీతిగా అయితే మాసిదోనియా వారు తమను తాము ప్రభువునకు అప్పగించుకున్నారో, ఏ రీతిగా అయితే ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడైతే బాప్తిసం పొంది క్రైస్తవుడుగా అతడు గుర్తించబడుతున్నాడో, క్రీస్తేసే వారి యందు జీవించుచున్నాడని, క్రీస్తుతో కూడా వారు సిలువ వేయబడి ఉన్నారని, ఇకను జీవించువాడు క్రీస్తే కానీ వారు కాదని వారు గుర్తెరిగినటువంటి వారై తమను తాము సజీవ యాగముగా సమర్పించుకోవాలి అనేటువంటి ఒక చక్కటి హెచ్చరికను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం ఈ యొక్క మాటను చూస్తున్నాం. కాబట్టి దేవునికి అనుకూలమగు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని చెప్తూ అంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి. ఆఫర్ యువర్ సెల్వ్స్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొనండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటి, ఇది మీకు ధర్మమే, మీరు చేయవలసినటువంటి పని. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి మరణం వరకు మీరు నమ్మకముగా ఉండాలి. ఇది మీరు చేయవలసినటువంటి పని. ఇది తప్ప మీకు ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మరణము వరకు దేవునికి నమ్మకముగా ఉండాలనేటువంటి ఒక హెచ్చరిక చాలా గంభీరముగా మనకి ఇక్కడ చెప్పబడుతున్నది. అంతము వరకు నమ్మకముగా ఉండాలి, చివరి వరకు నమ్మకముగా ఉండాలి. ఈ సంగతిని చాలా సందర్భాల్లో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. బాప్తిసం పొందిన తర్వాత అక్కడితో ఇంకా చేయవలసినటువంటి పని ఆగిపోయింది అనేటువంటి ఆలోచనతో చాలామంది జీవిస్తున్నారు. అయితే జాగ్రత్తగా గమనించండి, బాప్తిసం అనేటువంటిది కేవలము ఒకరి జీవితం, ఆత్మీయ జీవితమునకు ప్రారంభము మాత్రమే, కానీ ముగింపు కాదు. ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ బట్ నాట్ ది ఎండ్. బాప్తిసం పొందిన తరువాత ఒకడు భయముతోనూ వణుకుతోనూ తన యొక్క రక్షణను కొనసాగించుచు దాన్ని కాపాడుకొనవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కాపాడుకొనకపోయినట్లయితే, దాన్ని కొనసాగించకపోయినట్లయితే దానిలో నుండి తొలగిపోయేటువంటి ప్రమాదము ఉన్నది. మన కొరకు
దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మనము నమ్మకముగా కొనసాగవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభు ఉద్దేశిస్తున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం అదే. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడు. అంతము వరకు సహించినటువంటి వాడెవడో వాడే రక్షించబడతాడు అంటున్నాడు. అంటే చివరి వరకు ఓర్పుతో, సహనముతో, ఓపికతో ఉండి దేవుని వైపునకు దృష్టి ఉంచినటువంటి వాడే రక్షించబడతాడు అంటున్నాడు. చూడండి, తెస్సలోని సహించినటువంటి వాడు, చాలా చక్కటి మాట అది. ఈ సహించినటువంటి వాడు అనేటువంటి మాటకు మరింత కొద్దిగా ముందుకు వెళ్ళి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెస్సలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు, అనగా 6 నుండి 8 వచనాలు వరకు కలిసే ఉన్నాయి. కాబట్టి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. 2వ పత్రిక, తెస్సలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చూద్దాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండను పొందుదురు. అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితే. చాలా చక్కటి మాటని చెప్తున్నాడు. చూడండి 8వ వచనంలోని అక్కడ ఏమంటున్నాడు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి. శ్రమలు అనుభవించుచున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చివరి వరకు సహించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి విశ్రాంతి ప్రభు ఇవ్వబోయేటువంటి ఒక గొప్ప ఆధిక్యత. అట్టివాడు రక్షించబడతాడన్నాడు. మత్తయి సువార్తలో మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి మాట. అంతము వరకు సహించిన వాడెవడో అట్టివాడు రక్షించబడతాడు. మరణము వరకు నమ్మకముగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నదనేటువంటి సంగతిని మాటి మాటికి మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎడల నమ్మకముగా లేనట్లయితే మనము రక్షించబడలేము. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడు కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవుని ఎడల నమ్మకముగా లేనట్లయితే ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చినప్పుడు ఒకవేళ సిద్ధపడి లేనట్లయితే ఆయన యొక్క మహా ఉగ్రతకు మనం గురవుతాం. మనకు ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను పోగొట్టుకున్నటువంటి వారమై దానిలో నుండి తొలగిపోయి నిత్య నాశనమునకు మనం వెళ్ళిపోతాం. కాబట్టి రక్షింపబడిన తరువాత నమ్మకమైనటువంటి వారుగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకునిగా మనం ఉండాలి. నమ్మకమైనటువంటి వారిగా మనం ఉన్నప్పుడే ప్రభు యొక్క సన్నిధానంలో మనము బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయనచే మనము పిలువబడతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరణము వరకు ప్రతివాడు కూడా నమ్మకముగా జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. నమ్మకముగా ఉండడానికి మనలను ఆటంకపరిచేటువంటివి కొన్ని ఉన్నాయి. చాలా లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏమండి, దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పటికీ నమ్మకంగా ఉండకుండా ఉండడానికి మనలను ఆటంకపరిచేటువంటివి కొన్ని ఉన్నాయి. కొన్నిటిని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం.
మనందరం ఎరిగినటువంటి వాక్య భాగం, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిత్య జీవము. మొట్టమొదటిగా ఆటంకపరిచేటువంటిది పాపము. పాపము వల్ల మనుష్యుడు దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. పాపము మనుష్యుని దేవుని యొద్ద నుండి ఎంతగా దూరం చేస్తుందంటే, మనుష్యుని వైపు నుండి దేవుడు తన ముఖమును కూడా తిప్పివేసుకునేటువంటి స్థితికి దేవుని తీసుకుని వెళ్తాడు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడి నుండి దేవుడు తన ముఖమును తిప్పివేసుకుంటాడు. యెషయా గ్రంథంలో మనం చదువుతాం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో, రక్షింపనేరకి ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకి ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే సమస్య ఏమిటంట, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు అంటున్నాడు. కనుక ఆయన ముఖమును తిప్పుకున్నాడు. ముఖం తిప్పుకోవడానికి గల కారణం ఏమిటంటే మనుషుల యొక్క పాపము వలన దేవునికి ఒకడు నమ్మకస్తునిగా ఉండలేడు. పాపమును గురించి మనం చదువుకున్నాం. 3 రూపాలు 3 విధాలుగా పాపము తెలియజేయబడింది మనకి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి. శరీరాశకు నేత్ర, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ 3ంటిని చూపించబడే ఆయన శోధించబడ్డాడు అపవాది చేత. పాత నిబంధనలో కూడా అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు బిలామును గురించి మనం చదువుతాం. బాలాకు వచ్చి బిలామును మోయాబు దేశం గుండా ఇశ్రాయేల్ జనాంగం వెళుతున్నప్పుడు ఇశ్రాయేల్ శపించమని కోరగా ఇశ్రాయేల్ని దీవించాడు. అయితే అతనికి చాలా ధనాన్ని ఆశ చూపించాడు. ఎంతగా దేవుని యొక్క ప్రవక్తను పాపము ఎంతగా అతన్ని హీనమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిందో మనం అక్కడ చూడగలుగుతున్నాం. యోధా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును 30 వెండి నాణాలుగా వేసాడు. ధనం. దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి పాపము అనేక రీతులుగా మనుష్యులను వశపరుచుకుంటుంది. అపోస్తలుడు అయినటువంటి పౌలు తాను క్రీస్తును ఎరగక మునుపు ఉన్నటువంటి జీవితాన్ని గురించి రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను, నేను ఇచ్ఛయించినటువంటి దాన్ని చేయక ద్వేషించినటువంటి దాన్నే నేను చేస్తూ ఉన్నాను. మేలు చేయవలననేటువంటి ఆశ నాలో ఉన్నది, కానీ దాన్ని చేయటం మాత్రము నా వల్ల కలగడం లేదు. చాలా అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను ఇంతకు ముందు పాపము యొక్క అధీనంలో ఉన్నప్పుడు తన యొక్క స్థితి. పాపము ఒకరిని ఏం చేస్తుందంటే దేవునికి నమ్మకముగా ఉండకుండా చేస్తుంది. ఎక్కడైతే పాపం ఉంటుందో, ఏ మనుషుని హృదయములో అయితే పాపం ఉంటుందో ఆ మనుష్యుడు దేవునితో సమాధానము కలిగి ఎన్నటికి ఉండలేడు. ఆ మనుషుని యొక్క హృదయము దేవుని దృష్టిలో యథార్థమైనదిగా ఉండదు. గాడివాడైనటువంటి సీమోను గురించి మనం చూస్తాం అపోస్తలుల కార్యముల్లో. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ధనం పెట్టి కొనాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు పేతురు నేరుగా చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు, నీ హృదయం నిండా పాపం ఉన్నది. కాబట్టి పాపం ఏం చేస్తుందంటే ఒక మనుష్యుని దేవునికి నమ్మకస్తునిగా ఉండకుండా చేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే లోకమును స్నేహించుటకు కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండకుండా ఆటంకపరుస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? అయినా సరే ఇంకా కూడా ఈ లోక సంబంధులుగానే జీవిస్తున్నారే. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మీ యొక్క దృష్టే లేదే, మీ యొక్క మనస్సే లేదే. మీరు ఇంకా కూడా తాత్కాలికమైనటువంటి ఈ యొక్క లోకం, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ యొక్క దినాల్లో ఎవరు ఎంతకాలం జీవిస్తారో తెలియనటువంటి పరిస్థితి.
ఈరోజు చూసినటువంటి వారిని రేపు మనం చూడగలుగుతామో లేదా అనేటువంటి అయోమయంతో, అనిశ్చితతో కూడినటువంటి దినాల్లో మనం ఉంటున్నామే. అయినప్పటికీ కూడా దేవునితో స్నేహము కన్నా లోకముతో స్నేహము చేయటం ద్వారా దేవునితో వైరమును మనం తెచ్చుకుంటున్నాం అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. అశాశ్వతముగా మనకు ఈ జీవితము ఎంతగా కనబడుతుందో చాలా స్పష్టముగా మన ఎదురుగుండా కనబడింది. మొన్నటి వరకు అంటే ఆ జీవితం అశాశ్వతం అండి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కదా అనేటువంటి మాటలు మనం చాలా సులువుగా చెప్పగలిగినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతపు దినాలలో అది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎంతగా కనబడుతుందంటే టీవీలో వార్తలు చూడడానికి, వాట్సాప్లలోనూ ఇతర మెసేజ్ల ద్వారా సమాచారాన్ని వినడానికి కూడా భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితులలో మనల్ని తీసుకుని కూర్చోబెట్టి ఇప్పటికి తెలియజేస్తుంది. ఇప్పటికి కూడా మీరు గ్రహించలేకపోతున్నారా ఈ జీవితము ఎంత అశాశ్వతమైనటువంటిదో? అయినప్పటికీ కూడా లోకముతో స్నేహము ఇంకను కొనసాగిస్తూనే ఉన్నారు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోకమును స్నేహించడం ద్వారా అనేక మంది తమ యొక్క ప్రాణాలను పోగొట్టుకున్నారు. లోకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో లోతు భార్యను గురించి మనం చూస్తాం. లోతు యొక్క భార్యను ఆదికాండంలో చూసిన తర్వాత మరలా ఇక్కడ మనకు పరిచయం చేయబడుతుంది. లోతు భార్య వెనక్కి తిరిగి చూడడం వలన దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణ పోగొట్టుకుంది. లోతు భార్య తనకు లోక సంబంధిగా ఉండడమే, లోక సంబంధమైనటువంటి విషయాల మీదనే తనకు ఎక్కువ మనస్సు ఉన్నట్లుగా వెనక్కి తిరిగి చూసింది. సహోదరి సహోదరులారా, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి అంటే లోకమునకు దూరంగా మనము జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. యు కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మ్యామత్. దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. కాబట్టి మొట్టమొదటిగా నమ్మకంగా ఉండడానికి మనల్ని ఆటంకపరిచేటువంటిది ఏమిటంటే పాపము. నంబర్ 2 లోకముతో స్నేహము. మూడవదిగా బాహ్యముగా భక్తిని ప్రదర్శింపచేయడం, అన్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ రిలీజియన్. బాహ్యంగా భక్తిని కనుపరచడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి భక్తి గల వారిగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఉద్దేశించే పరిచయలను యేసుక్రీస్తు ప్రభు చాలా కఠినమైనటువంటి మాటలను ఆయన ఉపయోగించారు. వేషధారులారా అంటున్నాడు, మీరు సున్నమును కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారంటున్నాడు. పైకి అవి సుందరంగా ఉన్నప్పటికీ కూడా లోపలంతా కుళ్ళుతోనూ అజితేంద్రియముతోనూ నిండున్నటువంటి వారు అయి ఉన్నారు కదా. అలాగనే పైకి భక్తి గల వారిగా కనిపిస్తున్నారు, కానీ ఆ భక్తి యొక్క శక్తిని మీరు ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. పైకి భక్తిగానే కనబడుతున్నారు, ఆ భక్తిని మాత్రము సాధన చేయడం లేదు. భక్తికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు. కేవలం మాత్రం కొన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంటారు, తెల్లని వస్త్రాలు వేసుకొని కనబడుతూ ఉంటారు. పైనుంచి కింద వరకు కూడా, నడినెత్తి నుండి అరికాలు వరకు కూడా తెల్లని వస్త్రాల్లోనే కనబడతారు. వారు ఆదివారం వెళ్తున్నారంటే ఆ తెల్లని వస్త్రాలు వేసుకుని వెళ్తారు. అయితే వారి యొక్క మనస్సులు భక్తి అనేటువంటిది బాహ్యంగా కనుపరచడం కాదు, అది దేవుని దృష్టికి ఇంపైనటువంటి సువాసనగా ఆయనకు తెలియాలి, మనుషులకు కనుపరిచేటువంటిది కాదు. కాబట్టి ఒకడు నమ్మకముగా ఉండకుండా ఆటంకపరిచేటువంటివి ఏమిటండి అంటే బాహ్యముగా భక్తిని కనపరచడం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా
జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనుష్యులకు కనబడవలనని యేసుక్రీస్తు ప్రభు ఈ మాటను చెప్తున్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కంటికి కనబడవలనని కాక, కంటికి కనబడవలనని మీ యొక్క భక్తిని మీరు సాధన చేయకండి. బాహ్యమైనటువంటి భక్తి కాదు. ఎందుకంటే ఒకవేళ అటువంటి భక్తిని మీరు కనుపరుస్తున్నట్లయితే దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉండలేరు. 4వదిగా, నమ్మకముగా ఉండకుండా మనలను ఆటంకపరిచేటువంటిది 4వది నిర్లక్ష్యము, నెగ్లిజెన్స్. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకించి క్రైస్తవుల్లో ఎక్కువగా ఉంటుంది. క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వారు ఎక్కువగా కలిగి ఉండేటువంటి స్వభావం ఏమన్నా ఉన్నదండి అంటే అది నెగ్లిజెన్స్, నిర్లక్ష్యము. ప్రతి విషయం గూర్చి నిర్లక్ష్యమే. దేవునికి సంబంధించినటువంటి ఏ కార్యమైనా నిర్లక్ష్యమే. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు, అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడడం లేదని. ప్రతి విషయంలోని నిర్లక్ష్యమే. ఆరాధనకు వెళ్ళాలి అనేటువంటి దాంట్లో నిర్లక్ష్యం, ఆరాధనకు వెళ్ళడానికి సిద్ధపడడంలో నిర్లక్ష్యము, సమయానికి వెళ్ళుటలో నిర్లక్ష్యము, వెళ్ళిన తర్వాత కీర్తనలు పాడుటలో నిర్లక్ష్యము, వాక్యమును వినుటలో నిర్లక్ష్యము, కానుకలు ఇచ్చుటలో నిర్లక్ష్యము, ఆత్మ విమర్శ చేసుకోవడంలో నిర్లక్ష్యము, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చేయడంలో నిర్లక్ష్యము, పరిచర్య చేయడంలో నిర్లక్ష్యము, అనుదినము ఆత్మీయముగా ఎదుగుటలో నిర్లక్ష్యము. ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యమే. వేర్ దెర్ ఈస్ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యము ఎక్కడైతే ఉందో అక్కడ దైవభక్తికి చోట్లేదు. దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ గాడ్లీనెస్. నిర్లక్ష్యం ఉన్న చోట భక్తికి చోటు ఉండదు, అవకాశం ఉండదు. నేటి దినాల్లో క్రైస్తవులు నిర్లక్ష్యము అనేటువంటి ఒక జబ్బుతో బాధపడుతున్నారు. ప్రతి కార్యములోనూ నిర్లక్ష్యమే. జాగ్రత్త. నిర్లక్ష్య వైఖరి దేవునికి ఆయాసకరమైనటువంటిది. నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వాడు నమ్మకముగా ఉండలేడు. తన యొక్క రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించలేడు. కాబట్టి విశ్వాసులందరూ జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంగతి ఏమిటంటే, మరణము వరకు నీవు నమ్మకముగా ఉండాలని ప్రభు ఆశ కలిగి ఉన్నప్పుడు, ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ప్రతి విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని, ప్రతి విధమైనటువంటి వేషధారణను, ప్రతి విధమైనటువంటి పాపమును దూరపరచుకొని, ప్రతి విధమైనటువంటి లోకముతో స్నేహమును దూరపరచుకొని దేవునికి దగ్గరగా ఉండడమో ఎంత అవసరమో గ్రహించాలి. అయితే మరి నమ్మకముగా ఉండుటంటే ఏమిటండి? ఆటంకపరిచేవి ఏమిటో చూసాం. నమ్మకముగా ఉండకుండా ఆటంకపరిచేటువంటివి ఏమిటో చూసాం. నమ్మకముగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అనేటువంటి సంగతిని చూసాం. మరి నమ్మకముగా ఉండుటానిగా ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఫెయిత్ఫుల్? ఏ ఏ విషయాలలో మనము నమ్మకస్తులుగా ఉండగలము, నమ్మకస్తులుగా ఉన్నామని గుర్తించబడతాం? నంబర్ 1, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ సర్వీస్. పరిచర్యలో నమ్మకత్వం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనమును మనం చూస్తున్నప్పుడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు కానీ రాలేదు కానీ పరిచర్య చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు అనేటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. టు సర్వ్ బట్ నాట్ టు బీ సర్వ్డ్. పరిచర్యలో నమ్మకము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో,
మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. యువర్ లేబర్ ఇస్ నాట్ ఇన్ వెయిన్. పరిచర్యలో నమ్మకముగా చేయడం. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప మాదిరండి. తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆయనకు అప్పగించినటువంటి పనిని ఆయన ముగించున్నాడని ఎంత ఘనమైనటువంటి రీతిలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. నీవు నాకు చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను. నేను నాకు అప్పగించినటువంటి ఈ యొక్క పరిచర్యలో నేను నమ్మకస్తునిగా ఉన్నాను. నేను సంపూర్ణముగా నెరవేర్చాను అంటున్నాడు. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ సర్వీస్ టు గాడ్. దేవునికి మనం చేసేటువంటి పరిచర్యలో నమ్మకత్వము, ప్రతి విషయంలోనూ అది నమ్మకముగా మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత వరకు, వెన్ యు గాట్ టైమ్, when you have time at hand, నీ వద్ద సమయం ఉన్నంత వరకు కూడా మనము చేయవలసినటువంటి కార్యములను చేయాలి. చేయవలసినటువంటి కార్యాలు చేయాలి. చేసినప్పుడే, ఆ క్రియలు మనము జరిగించినప్పుడే, నమ్మకముతో మనము చేసినటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో అవి మన వెంట వస్తాయి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువునందు మృతులు ధన్యులు. అవును, వారి యొక్క ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుదురు. తర్వాత అంటున్నాడు, వారి క్రియలు వారి వెంట పోవును. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. దేర్ డీడ్స్ విల్ ఫాలో. ప్రభు కొరకు మనం చేసేటువంటి పరిచర్యలో నమ్మకత్వము మనము కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా, ఆరాధనలో నమ్మకత్వం. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ వర్షిప్, బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ వర్షిప్. ఆరాధనలో నమ్మకస్తులు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు మన అందరం ఎరిగినటువంటి మాట. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, ప్రభు దినము సమీపించుకొలది, ఆ దినము సమీపించుకొలది, మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటి అందును సత్కార్యము చేయటి అందును ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. Faithfulness in our worship, to be able to exhort one another, encourage one another, ఒకరిని ఒకరు హెచ్చరించుకొనడానికి, ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకొనడానికి, ప్రేరేపించుకొనడానికి నిరంతరము మనము సిద్ధపడి ఉండాలి. The attitude that one needs to have when one is worshiping God. దేవుణ్ణి ఆరాధించడానికి ఒకడు కలిగి ఉండాల్సినటువంటి ప్రవర్తన విధానం ఎలాగుండాలి అంటే, కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 122వ కీర్తన 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. హ్యాపీ యాటిట్యూడ్. సంతోషముతో దేవుణ్ణి సేవించడం, సంతోషముతో దేవుణ్ణి ఆరాధించడం. ఆరాధించుటలో నమ్మకత్వం, మానక ఆరాధించుటలో. సమాజముగా కూడుట మానక, అది సంఘముగా, కుటుంబముగా, సమాజముగా కూడుట మానక. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఉండాలి. అందులో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మూడవదిగా, వాక్య పఠనములో నమ్మకత్వము. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ బైబిల్ స్టడీ. వాక్య పఠనంలో కేవలం పఠించడం మాత్రమే కాదు, పఠించినటువంటి దానిని ఇతరులకు బోధించుట. నాట్ జస్ట్ రీడింగ్ ఇట్ బట్ ఆల్సో టీచింగ్ ఇట్. ఎజ్రా గ్రంథంలో ఒక చక్కటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునను. ఎంత అద్భుతముగా ధర్మశాస్త్రమును కేవలము చదివి
తనంతట తానుగా జీవించాలనేటువంటి ఆలోచన అతను లేడు. అతను కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఏమిటంటే, పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాడు. దృఢ నిశ్చయాన్ని చేసుకున్నాడు. దేవుని వాక్యమును ప్రకటించుటలోను బోధించుటలోను నమ్మకత్వం, ఇతరులకు తెలియజేసేటువంటి విషయంలో నమ్మకత్వం. కనుక నమ్మకస్తులుగా మనం దేవునికి ఎలా ఉండగలగాలండి అంటే, మన యొక్క పరిచర్య ద్వారా దేవునికి నమ్మకస్తులుగా ఉండగలం, మన యొక్క ఆరాధన ద్వారా ఆయనకి నమ్మకస్తులుగా ఉండగలం, ఆయన వాక్యమును పఠించుట ద్వారా, బోధించుట ద్వారా, నేర్పించుట ద్వారా, దానికి అనుగుణంగా నడుచుకున్నట ద్వారా మనము నమ్మకస్తులుగా ఉండగలము. 4వదిగా ఆయన యందు విశ్వసించుట ద్వారా మనము ఆయనకు నమ్మకస్తులుగా ఉండగలము. ఫెయిత్ఫుల్ ఇన్ ట్రస్టింగ్ గాడ్. ఫెయిత్ఫుల్ ఇన్ ట్రస్టింగ్ గాడ్. ఆయన యందు విశ్వసించుట ద్వారా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో ఆయన యందు విశ్వసించుట ద్వారా మనం ఆయనకు నమ్మకస్తులుగా ఉన్నాం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటున్నాడు. నీ నామం ఎరిగినటువంటి వారు నిన్ను నమ్ముకొందురు. నిన్ను ఆశ్రయించేటువంటి వారిని నీవు విడిచిపెట్టవు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించుటలో నమ్మకత్వము, ఆయన యందు విశ్వాసం ఉంచుటలో నమ్మకత్వం. We need to be faithful in trusting God. ఈ యొక్క సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరిగా సువార్త ప్రకటనలో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల శ్రద్ధ కలిగి ఉండడం, దేవుని దృష్టిలో మనం నమ్మకస్తులుగా జీవించగలం. ఫెయిత్ఫుల్ ఇన్ ఎవాంజలిజం. సువార్త ప్రకటనలో నమ్మకస్తులుగా ఆత్మలను సంపాదించడం. యోధా పత్రికలో అన్నాడు కదా, అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగాలి. వారు నశించిపోతున్నారు, నశించిపోయేటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారిని మనము ప్రయాసపడి వారికి మనం వాక్యమును బోధించి వారిని మనం ప్రభు కొరకు సంపాదించగలగాలి. ఆ విషయంలో మనము నమ్మకస్తులుగా మనము జీవించడానికి ప్రయత్నించాలి. కాబట్టి నమ్మకముగా ఉండుట అనగా ఏమిటి అంటే, ఈ యొక్క అంశాలను మనం ధ్యానం చేయడం జరిగింది. అయితే నమ్మకముగా ఉండడానికి మనలను ప్రేరేపించేటువంటివి ఏమిటండి? వాట్ ఆర్ సమ్ మోటివేషన్స్ ఫర్ అస్ టు బి ఫెయిత్ఫుల్? లేక వాట్ మోటివేట్స్ అస్ ఫర్ అస్ టు కంటిన్యూ టు రిమైన్ ఫెయిత్ఫుల్? నమ్మకస్తులుగా మనము కొనసాగడానికి మనలను ప్రేరేపించేటువంటివి, మనలను ప్రోత్సహించేటువంటివి ఏమిటి? నంబర్ 1, మొట్టమొదటిగా పరలోకమును గూర్చినటువంటి నిరీక్షణ. ద హోప్ ఆఫ్ హెవెన్. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ద హోప్ ఆఫ్ హెవెన్. పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పరలోకమును గూర్చినటువంటి ఆ యొక్క మహిమను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, పరలోకం యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండడంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, అనగా మనకు అనుగ్రహించబడబోయేటువంటి ఆ యొక్క మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోయేటువంటి ఆ యొక్క మహిమ ఎదుట ఈ లోకములో మనము అనుభవిస్తున్నటువంటి శ్రమలు అవి వ్యర్థము, అవి ఎన్నదగినటువంటివి కావు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో మరొక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు.
5వ అధ్యాయంలో అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటిది కనుక ఆ గొప్ప నిరీక్షణ మనకున్నది. ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి స్థితిలో, చోటులో మనం ఉండబోతున్నాం అనేటువంటి సంగతి భూమి మీద మనము జీవించుచున్నటువంటి కాలములో దేవునికి నమ్మకస్తులుగా ఉండడానికి మనలను ప్రేరేపిస్తుంది, మనలను ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. ఏదో ఒక సమయంలో ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. అది తథ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు, మనుష్యులందరూ ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడి ఉన్నది అంటున్నాడు. 2 రకాల ట్రాన్స్లేషన్స్ మనకు ఇంగ్లీష్లో కనబడతాయి. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ ఎ మ్యాన్ టు డై వన్స్ అన్నాడు. రెండవ మాట ఏమంటున్నాడు అంటే ఇట్ ఈస్ డెస్టిన్డ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్. ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి పదాలు. ఏర్పాటు చేయబడింది, నిశ్చయించబడింది. అయితే ఈ రెండిటిలోనూ అర్థం ఏమిటంటే, ఈ రెండు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మరణము మనుష్యునికి ఏర్పాటు చేయబడింది, నిశ్చయించబడింది. మనుష్యుని యొక్క జీవితకాలము ముగించడానికి మరణమే. ఆ యొక్క మరణాన్ని గురించి జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఆ మరణము తర్వాత వెళ్ళేటువంటి చోటును గురించి ఆలోచన కలుగుతుంది. మరణాన్ని గురించి మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ద రియాలిటీ ఆఫ్ డెత్ అండ్ జడ్జ్మెంట్, మరణమును, తీర్పు యొక్క నిశ్చయతను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దాని యొక్క ఖచ్చితత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దాన్ని తప్పించుకోలేరే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనం చేసినటువంటి క్రియలు మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో చేసినటువంటి వాటి ఫలమును ప్రతివాడును పొందుటకు మనమందరమును కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ద రియాలిటీ ఆఫ్ డెత్ అండ్ జడ్జ్మెంట్. నమ్మకంగా మనం జీవించడానికి మనల్ని ప్రోత్సాహపరిచేటువంటివి. వాట్ ఫాలోస్ డెత్ ఇస్ జడ్జ్మెంట్. ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత ఏమిటండి అంటే తీర్పు. కనుకనే హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేసేసాడు 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడి ఉన్నది అని అక్కడితో ఆపేయలేదు, దానికి కంటిన్యూషన్ చెప్తున్నాడు. అటు పిమ్మట తీర్పు జరుగును. సో ఎప్పుడైతే మరణం ఉన్నది, మరణము తరువాత దేహముతో చేసిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటిని అన్నిటిని గూర్చి కూడా దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాము. దేవునికి నమ్మకముగా జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మూడవదిగా నరకమును గూర్చినటువంటి భయము, నిత్య నాశనమును గూర్చినటువంటి భయము. The fear or the horror of hell. నిత్య నాశనము. నేను నిత్యము కూడా ఏడ్పుతోనూ పండ్లు కొరుకుట మధ్యను ఉండాలి, వేదనకరమైనటువంటి చోటులో ఉండాలనేటువంటి ఆలోచన ఒకని హృదయంలో ఉన్నప్పుడు ఆ చోటునకు వెళ్ళకుండా అతడు ప్రయాసపడతాడు. చోటునకు వెళ్లకుండా చేయవలసినటువంటి కార్యములు చేస్తాడు. అది ఏమిటంటే దేవుని దృష్టిలో నమ్మకముగా ఉండడం, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణను జాగ్రత్తగా భయముతో వణుకుతో దాన్ని కాపాడుకోవడం. చివరిగా దేవుని యొక్క అత్యధికమైనటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం. ది అమేజింగ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అత్యధికమైనటువంటి ప్రేమ జ్ఞాపకం చేసుకోవడం దేవునికి మనము నమ్మకస్తులుగా ఉండడానికి మనలను ప్రేరేపిస్తుంది.
దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినట్లయితే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకున్నాం. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. ఎలాగా? అందరి కొరకు ఒకడు మృతి పొందాడు గనుక అందరూ మృతి పొందారు. అయితే తర్వాత అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక మరెవరి కొరకు? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకున్నాడు. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ అనగా జీవించుచున్నటువంటి వారు జీవించి ఉండడానికి గల కారణం ఏమిటంటే వారి కొరకు ఒకడు మృతి చెందాడు. ఆ మృతి చెందినటువంటి వానిని బట్టి వీరు జీవించి ఉన్నారనేటువంటి సంగతిని జ్ఞాపకం ఉంచుకోవడం అనగా దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రేమ, యేసుక్రీస్తు కనుపరిచినటువంటి ప్రేమ మనలను ప్రేరేపిస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది. ఎలాగా? దేవునికి నమ్మకస్తులుగా ఉండడానికి మనలను ప్రోత్సాహపరుస్తుంది, నిలవబెడుతుంది. కాబట్టి నమ్మకముగా ఉండడానికి అనేక రీతిలుగా మనము ప్రేరేపించబడుతూ ఉన్నాము. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మోటివేషన్స్ ఫర్ క్రిస్టియన్స్ టు రిమైన్ ఫెయిత్ఫుల్. అయితే వాటిని మనం ఆలోచన చేస్తున్నామా? పరలోకం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉన్నామా? పరలోకంను కూర్చున్నటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? మనుషుని యొక్క జీవితము తాత్కాలికమైనటువంటిది, అది ఆవిరి వంటిది, గడ్డిపువ్వు వంటిది, అది ఎప్పుడు గతించిపోతుందో తెలియదు. కనుక మరణం అనేటువంటిది చాలా ఖచ్చితము. మనుష్యుడు ఖచ్చితంగా మరణాన్ని అనుభవించాలి. ఆ మరణమును అనుభవించిన తర్వాత అతడు తన యొక్క జీవితాన్ని బట్టి తీర్పు తీర్చబడతాడనేటువంటి సంగతిని జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? ఒకవేళ ఆ సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే దేవునికి నమ్మకముగా ఉండడానికి ఆ యొక్క సంగతి మనల్ని ప్రేరేపిస్తుంది. మూడవదిగా, నరకము అనేటువంటి దాని గురించి భయముతో మనం భయం కలిగి ఉన్నామా? ఎందుకంటే నరకం చాలా భయంకరమైనటువంటిది, వేదనతో కూడినటువంటి చోటది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది, ఎల్లప్పుడూ వేదనే ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి చోట్లో ఉండడం కన్నా, నిత్యము ఉండడం కన్నా, తాత్కాలికమైనటువంటి ఈ భూమి మీద మన జీవిత కాలంలో దేవునికి నమ్మకముగా జీవించినట్లయితే నిత్యము సంతోషముతో ఉంటామనేటువంటి ఆలోచన మనలో ఈ యొక్క నరకమును గూర్చినటువంటి భయం కలుగు చేస్తుంది. చివరగా, దేవుని యొక్క అత్యధికమైనటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఈ దినాన ఈ రీతిగా ఉండడానికి కేవలము దేవుని యొక్క ప్రేమ, ఇంత ధన్యకరమైనటువంటి స్థితిలో ఉండడానికి ఆయన కృప కారణం అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము నమ్మకముగా ఉండడానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణము వరకు నమ్మకముగా మనం ఉండాలి అనేటువంటి సంగతిని ప్రభువు ఆశపడుతున్నాడు. తను వెల ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి. ఆ వచన భాగం ముగింపులో అంటున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, అ క్రౌన్ ఆఫ్ లైఫ్. నమ్మకంగా ఉన్నట్లయితే నీకు కలిగేటువంటి బహుమానం ఏంటంటే నీకు జీవ కిరీటాన్ని నేను అలంకరింపజేస్తాను. నువ్వు నిత్యము నాతో ఉంటూ నా యొక్క సముఖంలో ఉంటూ నిత్య సంతోషంలో ఉంటావు. ఈ యొక్క గొప్ప ఆధిక్యత క్రైస్తవులైనటువంటి ప్రతి వారికి అనుగ్రహించబడుతుంది. దీన్ని జార విడుచుకోకుండా, నిర్లక్ష్యం చేసుకోనకుండా
దేవుని దృష్టిలో మనకు దేవుడు నియమించినటువంటి దినములు ఎన్నైతే ఉన్నాయో ఆ దినములన్నీ కూడా ఆయనకు మనము నమ్మకస్తులుగా జీవించడానికి మనము ప్రయాసపడదాం ప్రియులారా. ఒకవేళ ఇంకనూ కూడా దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా కాక దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితమును జీవిస్తూ సంఘమునకు వెలుపట ఉన్నటువంటి వారు, సంఘములో ఉంటూ దేవునికి విరోధముగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే వారు మారు మనసు పొందడానికి దేవుడు తరుణాన్ని దయచేస్తున్నాడు. ఈ యొక్క భయంకరమైన దినాలలో మనం ఇంకనూ సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకు మారు మనసు పొందడానికే మనకి యొక్క తరుణాన్ని అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి సంగతిని మన అందరము గుర్తెరగాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఒకవేళ పాపంలో మనం ఇంకనూ ఉన్నట్లయితే ఆ పాపమును విడిచి దేవుని వైపు తిరగడానికి దేవుడు మనకు తరుణాన్ని ఇస్తున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రక్తములో ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరుస్తానంటున్నాడు. ఆయన సన్నిధానములో మన పాపములను మనం ఒప్పుకొని క్షమించమని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షింపబడలేదా, నీ కొరకు ప్రభు తన చేతులను చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన మీ యొక్క రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందినట్లయితే ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘమైన క్రీస్తు సంఘములోనికి మిమ్మల్ని చేర్చును. ఆయన చేర్చి మరణము వరకు మీరు నమ్మకముగా ఉన్నట్లయితే మీకును జీవ కిరీటము ఆయన అనుగ్రహిస్తాడు. నిత్య సంతోషములో మీరు కూడా పాలివారు అవుతారు. కనుక ఈ యొక్క ఆహ్వానాన్ని మీరు జార విడుచుకోవద్దని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంక సమాచారం తెలుసుకోవాలనేటువంటి ఆశ మీరు కలిగి ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమును మీరు సంప్రదించండి, లేదా మాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీతో కూడా మేము మీ వాక్యమును చదవడానికి మేము ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటాం. ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ మా యొక్క వందనాలు మేము తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడు అయిన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మీ ప్రేమ చేతను, మీ కృప చేతను మీ విడలమైన మేము ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించగలుగుటకు మీరు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మా దేవ, మా ప్రభ, ఈ యొక్క కోవిడ్-19 యొక్క మహమ్మారి విస్తరించుచుండగా మీ బిడ్డలమైన మమ్మను తండ్రి మీరు కాచి కాపాడి సంరక్షించుచున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ యొక్క వైరస్ ప్రభావం వలన సమాజముగా మేము కూడుకొనలేకపోతున్నప్పటికీ ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మా తండ్రి మేము మిమ్మల్ని ఆరాధించగలిగేటువంటి తరుణాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మా నాయన, సమయంలో ప్రత్యేకంగా ఈ యొక్క లైవ్లో మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదలను మీరు వారికి దయచేయండి. వారి యొక్క హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ఉద్దేశం మీ దృష్టికి మరుగైలేదు కనుక మీ చిత్తమైనట్లయితే వారి యొక్క అక్కరలను తీర్చమని వేడుకొంచున్నాం. మేము మీ సన్నిధానంలో నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా మేము జీవించగలుగుటకు మాకు తగినటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మరణము వరకు మేము నమ్మకముగా ఉండగలుగుటకు దృఢమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి జీవితాలు మేము జీవించలాగా మీ కాపుదలను మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవిధేయత, బుద్ధిహీనత, అవివేకం మాలో నుండి మీరు దూరపరిచి తండ్రి అయిన దేవా, మేము మీ దృష్టికి యథార్థవంతులుగా జీవించులాగా మీ కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా దేవ, మా ప్రభా, మీకు ఆయాసకరముగా ఉన్నటువంటి ప్రతి స్వభావమును మా తండ్రి, ప్రతి ఆలోచనను మాలో నుండి తీసివేసి మేము సంపూర్ణులుగా మా తండ్రి సంపూర్ణత దిశగా ముందుకు కొనసాగుటకు మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా దేవ, మా ప్రభా, అలాగనే తండ్రి, ఈ సమయంలో
మా స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఖ్యలోనూ ఆత్మీయతలోనూ సంఘమును వర్ధిల్లింపు చేయమని వేడుకుంటున్నాం. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీరు తోడై ఉండండి. మా దేవ, మా నాయన, అలాగనే తండ్రి, ఈ దినముని ఎక్కడైతే సత్యారాధన జరుగుచున్నదో ఆయా స్థానిక సంఘాలను, స్వార్థికులను, పెద్దలను, పరిచారకులను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మా నాయన, మీ బిడ్డలమైన మేము ఈ భూమి మీద జీవించే కాలం అంతయు తండ్రి మా దినములు సుఖముగాను క్షేమముగాను వెళ్ళబుచ్చగలుగుటకు మీ కాపుదలను మాకు దయచేయండి. మీ చిత్తమైనట్లయితే ఈ యొక్క వైరస్ను మా మీద నుండి దాటిపోజేసి మరలా తిరిగి యథావిధిగా తండ్రి మీ యొక్క కార్యాభివృద్ధి యందు మేము రెట్టింపు ఆసక్తి కలిగినటువంటి వారమై మిమ్మల్ని ఆరాధించుటకును, మిమ్మల్ని గూర్చి ప్రకటించుటకును మా తండ్రి మాకు మార్గములను మీరు సరళం చేయమని వేడుకుంటున్నాం. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తమ ప్రియులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యములతో బాధపడుచున్నటువంటి వారిని ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉండి తండ్రి చికిత్స పొందుతున్నటువంటి వారి నిమిత్తమై మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి. మీ చిత్తమైనట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు వారికి అనుగ్రహించి వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృప, మీ కాపుదలను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాపై అధికారులుగాను, నాయకులుగాను ఉన్నటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, నా నాయన, వైద్యం చేయుచున్నటువంటి వైద్య బృందానికి, మా నాయన పారిశుభ్ర బృంద యంత్రాంగానికి, పోలీసు వారికి, ప్రతి వారికి మీరు తోడై ఉండండి. మా పైన నాయకులుగా ఉన్నటువంటి వారికి, అధికారులుగా ఉన్నటువంటి వారి ప్రభుత్వమునకు మీరు తోడై ఉండమని వేడుకొంచున్నాం. చక్కటి పరిపాలన అందించగలుగుటకు తగినటువంటి జ్ఞానమును, అట్టి దక్షతను మీరు వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవ, మా ప్రభా, ఈ సమయంలో ఈ నూతన వారమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. వారం మొదలుకొని వారాంతం వరకు మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన ప్రమాదము నుండి, అనారోగ్యము నుండి, వ్యాధి నుండి తండ్రి మమ్మల్ని తప్పించి మరలా తిరిగి మరి ఒక పరిశుద్ధ దినమున మిమ్మల్ని స్తుతించి మీ నామమును ఘనపరిచి మీ వాక్యమును ధ్యానం చేసేటువంటి తరుణమును మీరు మాకు దయచేయమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.